హాయ్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ దీప్తి వైజాగ్. ఈరోజు మా అబ్బాయి కోసమని లంచ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉండే మన ఎగ్ ఫ్రైడ్ రైస్. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి, ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెత్తటి పేస్ట్ కాకుండా కొంచెం నోటికి తగిలేటట్టుగా వేసుకోవాలి. అదంతా కూడా మసాలా అంతా కూడా వేగాలి, ఎందుకంటే పచ్చి వాసన అనేది రాకుండా ఉండాలన్నమాట. ఆ తర్వాత పన్నీర్ మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఈ టేస్ట్ అంతా కూడా పన్నీర్లోకి పట్టాలి అనేసి దానిలో వేసి కలపాలన్నమాట. కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా దానికి వస్తుంది. క్యూబ్స్ అన్నీ కూడా కొంచెం పెద్దగా కోసాను, అందుకోసమని కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కట్ చేస్తే అటువైపు కూడా వేగుతుంది అన్నమాట. మసాలా అంతా వేగిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ ఒక ప్లేట్లోకి మనం మార్చుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ తీసుకోవాలి. ఆ ఎగ్స్ కూడా ఎలా వేయాలంటే కట్ చేసుకొని బౌల్లో వేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా మనం కలపాలన్నమాట. కలపడం వల్ల మనకు ఎక్కువగా పొరలుగా ఎగ్ అనేది విరుగుతుంది. లేదనుకోండి మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట. అందుకోసం అని చెప్పి ఇలాగా చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తేనే కదా టేస్ట్ వస్తుంది. ఉప్పు మసాలా అంతా కూడా ముక్కల్లోకి వెళ్ళేలాగా మనం ఎంత కావాలో అంత పీసెస్ లాగా మనం చేసుకోవాలన్నమాట. తర్వాత గరం మసాలా వేయాలి. గరం మసాలా వేయడం వల్ల అది మంచి ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది. నెయ్యిలో మనం గరం మసాలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్. అలాగే కాశ్మీర్ రిచ్ పొడి, మిరియాల పొడి, ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఆ తర్వాత ముందుగా మనం ఉడకపెట్టుకున్న రైస్ తీసుకొని అన్నం వార్చుకున్న తర్వాత కొంచెం పలుగ్గా చేసుకోవాలి. లేదంటే మనం రైస్లో వేసినప్పుడు అంతా కూడా ముద్దగా అయిపోతుంది. అందుకని కొంచెం పదునుగా తీసుకోవాలి. రైస్ని తీసుకున్నాక మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. కింద నుంచి పైకి కలుపుకుంటే అప్పుడు రైస్ అనేది విరగదన్నమాట. మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. క్లైమేట్ కొంచెం చల్లగా ఉందంటే చాలు, వాళ్ళకి ఫ్రైడ్ రైస్ కావాలి. జలుబు చేస్తే ఫ్రైడ్ రైస్ కావాలి, అది కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితేనే ఇష్టంగా తింటారు. ఈరోజు మనం పన్నీరు ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. అంతా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ అంతా కూడా మనము ఇందాక వేయించుకున్నాము కదా, అలాగే మళ్ళీ ఇంకొకసారి నెయ్యిలో కూడా వేయించుకొని ఇంకొంచెం రోస్ట్గా, ఇందాకటి వరకు మనం వేయించుకున్నప్పుడు అదంతా కూడా మసాలా అంతా కూడా బాయిల్ లోపలికి వెళ్ళింది కదా, ఇప్పుడు ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లో లైట్ బ్రౌన్ వచ్చే వరకు కూడా మనం వేయించుకోవాలి. ఎందుకంటే అక్కడ వేయించుకుంటే మనకు మసాలా అనేది తొందరగా మాడిపోతుంది. అందుకని వేరుగా వేయించుకొని దానిలో కొద్దిగా సాల్ట్, పెప్పర్ వేసుకొని ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రైడ్
రైస్లో ఇది కలపాలన్నమాట. కలిపితే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా అలా చేసుకొని తినండి. అండ్ లంచ్ బాక్స్కి చాలా ఈజీ అయిన రెసిపీ కదా. మా పిల్లలకి నేను ఎక్కువగా ఇలా మార్నింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్తో పాటు పన్నీర్ కూడా పెట్టడం వల్ల వాళ్ళకి హెల్త్ మంచిగా మనం చూసిన వారం అవుతాం కాబట్టి. మన ఎగ్ ఫ్రైడ్ రైస్లో పన్నీర్ని యాడ్ చేస్తున్నాం. మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా చేయండి. ఓకే, మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మనం మరి యొక్క వంటతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్ ఈస్ దీప్తి వైజాగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.